రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటనకు భారీ ఏర్పాటు చేస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ తెలిపారు. బండి సంజయ్ ఈ నెల 9న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తూ ఉన్నా ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేర్చలేదని ప్రతాప రామకృష్ణ విమర్శించారు. గతంలో కేసీఆర్ చేసిన తప్పులను కాంగ్రెస్ చేస్తుందన్న ఆయన హస్తం పార్టీ వైఖరిని ప్రజలందరూ గమనిస్తున్నారు అని తెలిపారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ కంటే ఎక్కువగా హామీలు ఇచ్చి గెలుపొందారని, హామీలపై ఏం మాట్లాడకుండా కేవలం ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకునే కార్యక్రమం చేపడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా ఈ రోజు వరకు కూడా ఇంప్లిమెంటేషన్ అయితే ఒక అప్రజాస్వామికంగా అనేక వాగ్దానాలతో కేవలం 90 రోజుల గడువు పోయింది, 5 నెలలు దాటుతూ ఉన్నది. ఇచ్చే పరిస్థితులకు లెక్క పెడతా ఉన్నారు, మేనిమేషన్ లెక్కిస్తూ ఉన్నారు. ప్రభుత్వాన్ని ఏ రకంగా నడపాలో ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారికి అర్థమవుతలేదు. ఢిల్లీలో పోతా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ నాయకులను కలిసి అడుగుతా ఉన్నారు, ఇక్కడికి వచ్చి బీజేపీ విమర్శిస్తుంటారు. మరి నిజంగా కూడా భారతీయ జనతా పార్టీ ఎప్పుడన్నా అప్రజాస్వామ్యం ఎక్కడ ప్రవర్తించేది ఎక్కడ కూడా లేదు. నేను బండి సంజయ్ గారు కూడా చెప్తా ఉన్నారు, గెలిచిన ఎమ్మెల్యేకే ఇచ్చిన నిధులు ఎమ్మెల్యే ల్యాడ్స్ కూడా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్స్కి ఇచ్చేది కూడా ఈ రోజు వరకు కూడా అపోజిషన్ పార్టీ నాయకులకు ఇవ్వడం లేదు, గెలిచిన ఎమ్మెల్యేకి ఇవ్వడం లేదు. మరి బీజేపీ కూడా ఆ రకంగా ఆలోచించినట్టయితే ప్రతిపక్ష పార్టీలున్న రాష్ట్రాలకి ఇక్కడ నిధులు వస్తాయి, ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మరి కేసీఆర్ చేసిన తప్పులే పొరబట్టే కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తూ ఉంది. ప్రతిపక్షం లేకుండా చేస్తానే కేసీఆర్ ఏ రకంగా ఒక రాచరిక వ్యవస్థ నడిపిండో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే బాటలో పోతా ఉంది. మరి ప్రజలు కూడా దీన్ని బాగా సీరియస్గా గమనిస్తూ ఉన్నారు కనుక అప్రజాస్వామికంగా నియంత్రణ ధోరణితో భారతదేశంలో రాజకీయ పార్టీ నడపడం సాధ్యం కాదు కాంగ్రెస్కు.